హైదరాబాద్ నగరంలో ఒక అతిపెద్ద మార్పు త్వరలో అయితే రాబోతుందండి. హైదరాబాద్ నగరంలో డీజిల్ బస్సు కనుమరుగయ్యి ఎలక్ట్రిక్ బస్సులు అయితే భర్తీ చేసే అవకాశం ఉందన్నమాట. సుమారుగా 2000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు త్వరలో హైదరాబాద్ నగరంలో అయితే కనిపించబోతున్నాయి అన్నమాట. మరి ఎందుకు తెలంగాణ ప్రభుత్వం ఇలా 2000 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తున్నారు? అలానే ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్ స్కీమ్ ఏంటి? కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. ఫస్ట్ చూసినట్లయితే తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి 2000 ఎలక్ట్రిక్ బస్సులు అయితే శాంక్షన్ అవ్వడం జరిగిందనమాట. ఇది పిఎం ఈ డ్రైవ్ మొబిలిటీలో భాగంగా అయితే ఈ ఎలక్ట్రిక్ బస్సులు అయితే శాంక్షన్ అవ్వడం జరిగిందనమాట. ఇక ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించిన టెండర్ ఏదైతే ఉందో సిఈఎస్ఎల్ అనే ఒక సంస్థ వాళ్ళైతే చేపడుతున్నారు. వీళ్ళ ఫుల్ ఫామ్ చూస్తే కాన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీస్ లిమిటెడ్. వీళ్ళు ఇప్పటికే దేశవ్యాప్తంగా 10,900 ఎలక్ట్రిక్ బస్సుల టెండర్ ని ఈ సిఈఎస్ఎల్ సంస్థ వాళ్ళైతే చేస్తున్నారన్నమాట. సో ఈ ఇనిషియేటివ్ లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి 2000 ఎలక్ట్రిక్ బస్సులు అయితే పిఎం ఈ డ్రైవ్ మొబిలిటీ కింద అయితే గవర్నమెంట్ కేటాయించడం జరిగిందనమాట. ఈ 2000 ఎలక్ట్రిక్ బస్సులు అయితే ఉన్నాయో ఎగ్జిస్టింగ్ గా ఉన్న డీజిల్ బస్సుల ప్లేస్ లో రీప్లేస్ చేసి ఈ ఎలక్ట్రిక్ బస్సులను అయితే ఉపయోగించుకోబోతున్నారు. మరి ముఖ్యంగా ఎందుకని హైదరాబాద్ లో 2000 ఎలక్ట్రిక్ బస్సులని యూజ్ చేయబోతున్నారు అంటే దీనికి 3 ప్రధాన కారణాలు కనిపిస్తుంది. మొదటి కారణం చూసుకున్నట్లయితే కార్బన్ డైఆక్సైడ్ ని తగ్గించడం, అంటే పొల్యూషన్ రిలేటెడ్ గా తగ్గించడం కోసం ఫస్ట్ కారణంగా తెలుస్తుంది. సో కార్బన్ రిలేటెడ్ గా ఉన్న పొల్యూషన్ తగ్గించడం కోసం మొదటి కారణం అయితే, రెండోది సౌండ్ పొల్యూషన్ తగ్గించడం కోసం గవర్నమెంట్ ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అనమాట. అదే ప్లేస్ లో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావడం వల్ల ఏంటంటే ఎలక్ట్రిక్ బస్సులు సైలెంట్ గా వెళ్తాయి, అలానే కార్బన్ ఎమిషన్స్ ఏమీ జనరేట్ చేయవు కాబట్టి, నాయిస్ లాంటిది ఏమీ జనరేట్ చేయదు కాబట్టి, హీట్ లాంటిది జనరేట్ చేయదు కాబట్టి, ఎయిర్ పొల్యూషన్ ఏమీ జనరేట్ చేయదు కాబట్టి గవర్నమెంట్ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. రెండోది ఏంటంటే ప్రయాణికుల యొక్క రద్దీని తగ్గించడం కోసం గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రెసెంట్ మనకి హైదరాబాద్ లో మహాలక్ష్మి ఉచిత బస్సు స్కీమ్ అయితే రన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా బస్సులు ఎప్పుడు కూడా రద్దీగా కనిపిస్తున్నాయి అనమాట. ఎప్పుడైతే 2000 ఎలక్ట్రిక్ బస్సులు అదనంగా గవర్నమెంట్ కి యాడ్ అవుతాయో కొంతమేరకు రద్దీ కూడా తగ్గించే అవకాశం ఉంటుందని చెప్పి గవర్నమెంట్ ఇప్పుడు ఫాస్ట్ గా ఈ 2000 ఎలక్ట్రిక్ బస్సుని హైదరాబాద్ యూజ్ చేయడానికి ఒక ప్రణాళికను అయితే సిద్ధం చేశారన్నమాట. ఇక మూడోది ఏంటంటే హైదరాబాద్ నగరానికి గవర్నమెంట్ తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే హైదరాబాద్ నగరాన్ని ఒక గ్రీన్ నగరం కింద తీర్చిదిద్దాలి, అంటే పొల్యూషన్ లేని ఒక నగరంగా తీర్చిదిద్దాలి అనేది ఒక ప్రణాళిక అయితే ఉందన్నమాట. సో దానికి అనుగుణంగా ఉన్న ప్లాన్స్ లో ఒకటి ఎలక్ట్రిక్ బస్సులు యూజ్ చేస్తే కనుక, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా ఎలక్ట్రిక్ బస్సుల మీద ప్రయాణిస్తే కనుక పొల్యూషన్ లెవెల్స్ గణనీయంగా తగ్గుతాయి కాబట్టి గవర్నమెంట్ మూడో విధంగా కూడా ఆలోచించి ఈ ఎలక్ట్రిక్ బస్సులు అయితే ఉపయోగించబోతున్నారు. సో మొత్తానికి అయితే రాబోయే కొన్ని నెలల్లోనే మన హైదరాబాద్ లో ఎటువైపు చూసినా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లో ఎలక్ట్రిక్ బస్సెస్ ని ఎక్కువగా చూడవచ్చు. ఇప్పటికే హైదరాబాద్ లో మనకి ఎయిర్పోర్ట్ కి వెళ్లే రూట్స్ ఏదైతే ఉన్నాయో ఎక్కువగా ఎలక్ట్రిక్ బస్సులు అయితే చూస్తూ ఉంటాం అనమాట. సో ఇక మీదట మనకి ఈవెన్ సిటీ బస్ సర్వీసెస్ లో కూడా మోస్ట్లీ ఎలక్ట్రిక్ బస్సులు యూజ్ చేసే అవకాశం రాబోయే కొద్ది నెలల్లోనైతే జరగబోతుంది. రెండో మేజర్ అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం రీసెంట్ గా ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అనమాట. ఎవరైతే కాలేజ్ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవ్వాల్సిందిగా ఒక ప్రతిపాదన అయితే తీసుకోవడం జరిగింది. సో మన ప్రీవియస్ గా కూడా ఒక న్యూస్ అప్డేట్ లో చెప్పడం జరిగింది, తెలంగాణలో ఉన్న మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి 1,20,000 రూపాయల వరకు డబ్బులు సబ్సిడీ కింద అయితే అందించడం జరిగింది అనమాట. ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ఎవరైతే కొనుగోలు చేశారో సో ఆ స్కీమ్ సెపరేట్ అయితే, ఇప్పుడు ఈ స్కీమ్ ఏంటంటే స్పెసిఫిక్ గా కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఇవ్వాలని చెప్పి ఒక ప్లాన్ అయితే ఉంది. వాస్తవానికి కాంగ్రెస్ సంబంధించిన మేనిఫెస్టోలో ఇది ఒక పాయింట్ ఉంది కాబట్టి, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి గవర్నమెంట్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందంటే కనుక, మహిళలు గ్రామీణ ప్రాంతాల నుంచి లేకపోతే నగర ప్రాంతాల నుంచి కాలేజీకి వెళ్తూ ఉంటారు కాబట్టి, సో వాళ్ళకి ఈ ఎలక్ట్రిక్ స్కూటీ ఉంటే కనుక ఈజీ అవుతుంది ట్రాన్స్పోర్టేషన్ అనేది మొదటి కారణం కింద తెలుస్తుంది అనమాట. రెండోది మహిళల భద్రత కోసం స్వయంగా వాళ్ళ యొక్క స్కూటర్ మీద ప్రయాణించడం ద్వారా సో ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా సో వాళ్ళంతటా వాళ్ళ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ లో ప్రయాణించే విధంగా కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ అంటే ఉపయోగపడుతుందని చెప్పి రెండో కారణంతో ఉచిత ఎలక్ట్రిక్ స్కూటర్ అనే ఒక స్కీమ్ తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఇక మూడోది పెట్రోల్ వినియోగం తగ్గుతుంది, కాలుష్యం కూడా తగ్గుతుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ స్కీమ్ అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. బట్ స్పెసిఫిక్ గా ఏ రోజు నుంచి ఇది అమల్లోకి వస్తుంది అనేది మాత్రం డీటెయిల్స్ లేదు. రీసెంట్ గా మహిళా దినోత్సవం రోజున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఈ వ్యాఖ్యలు అయితే చేశారన్నమాట. త్వరలోనే మహిళలకి, ముఖ్యంగా ఎవరైతే కాలేజీ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉచిత ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇస్తామని అయితే ప్రకటన మరొకసారి అయితే చేయడం జరిగిందనమాట. ఇవి కాకుండా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ ఈవీ పాలసీలో భాగంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద రోడ్ ట్యాక్స్ అనేది తొలగించడం జరిగిందనమాట. ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కానీ ఎలక్ట్రిక్ 3 వీలర్స్, ఎలక్ట్రిక్ 4 వీలర్స్ ఏదైతే ఉన్నాయో వీటి మీద ఎటువంటి రోడ్ ట్యాక్స్ అనేది లేకపోవడం వల్ల సో కంపేర్డ్ విత్ పెట్రోల్ వెహికల్స్ తో పోల్చుకున్నట్లయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ మరింత చౌక ధరకే లభిస్తుంది, స్పెసిఫిక్ గా ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే. సో ఈ బెనిఫిట్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అక్కడ ప్రజలకైతే అందించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ రెండు స్కీమ్స్ సరిగ్గా గమనించినట్లయితే కనుక, ఒకటి
2000 ఎలక్ట్రిక్ బస్సులు రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడైతే అందుబాటులోకి వస్తాయో దానివల్ల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పరంగా కాలుష్యం తగ్గుతుంది, ప్రజల్లో ఈవీల పట్ల మరింత అవగాహన పెరిగే అవకాశం ఉంది. రెండోది, మహిళలకు ఉచిత ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులోకి వస్తే గనక స్వతంత్రంగా కాలేజీకి వెళ్ళే మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు తమ సొంతంగా ఎలక్ట్రిక్ స్కూటర్స్ నడుపుకుంటూ వాళ్ళ కాలేజెస్కి అయితే వెళ్ళగలుగుతారు. రెండోది, వాళ్ళ ద్వారా కూడా ఎంతో కొంత అడాప్షన్ జరిగే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా లేడీస్ కనుక ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్కువ నడుపుతుంటే వాళ్ళ ద్వారా స్ప్రెడ్ అయ్యి మరికొంతమంది ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక అటు తెలంగాణ ప్రభుత్వంలో ఎలక్ట్రిక్ బస్సులు కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రిక్ స్కూటర్స్ కాలేజీ అమ్మాయిలకి అందించడం ద్వారా పొల్యూషన్ లెవెల్స్ అనేది కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈవీ అవేర్నెస్ మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుంది. హైదరాబాద్ నగరం గ్రీన్ నగరంగా మారడానికి మరిన్ని అవకాశాలు పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది 2 అప్డేట్స్ అనమాట. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంది, మీ ఓనర్షిప్ రెండు మాతో షేర్ అవుతుంది అయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఎంబీఎస్ ఆడో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక కోసం ఈవీ కొరడ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ లైవ్ ఛానల్, ఏ కనుక కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జింగ్ అయితే డ్రైవ్ ఫ్యూచర్.